తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఉసైన్ బోల్ట్ రికార్డు బద్దలైపోయింది. పరుగుల రారాజు పేరిట ఉన్న చారిత్రాత్మక రికార్డు ఇట్టే చెరిగిపోయింది. బోల్ట్ రికార్డును బద్దల కొట్టింది ఎవరో తెలుసా? అది ఏ మనిషికి సాధ్యం కాలేదు, కానీ ఒక మర యంత్రానికి సాధ్యమైంది. అవును, బోల్ట్ రికార్డును హ్యూమనాయిడ్ రోబోలు చెరిపేశాయి. సైన్స్ ఫిక్షన్ సినిమాలో మనం చూసే రోబోల సామ్రాజ్యం ఇప్పుడు కళ్ళ ముందే నిజమైంది. చైనా రాజధాని బీజింగ్ లో ఆగస్టు 22 నుండి అత్యంత ఘనంగా జరుగుతున్న రెండో వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ 2026 ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. నిన్నటి వరకు మనుషులు మాత్రమే సాధించగలరని అనుకున్న క్రీడా రికార్డులను ఈ రోజు మెటల్ బాడీలతో ఉన్న రోబోలు అతి సునాయాసనంగా తుడిచిపెట్టేస్తున్నాయి. ఈ 5 రోజుల ప్రతిష్టాత్మక ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల నుండి ఏకంగా 666 అత్యుత్తమ సాంకేతిక జట్లు 2056 హ్యూమనాయిడ్ రోబోలు రంగంలోకి దిగాయి. మైదానంలో ఇవి ప్రదర్శిస్తున్న వేగం, నైపుణ్యం చూస్తుంటే భవిష్యత్తులో క్రీడల స్వరూపమే మారిపోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గేమ్స్లో నమోదైన అత్యంత సంచలనాత్మకమైన వార్త ఏంటంటే, అథ్లెటిక్స్ ప్రపంచ రారాజు ఉసైన్ బోల్ట్ నెలకొల్పిన చారిత్రాత్మక రికార్డు ఇక్కడ బద్దలైపోవడం. 100 మీటర్ల పరుగు పందెంలో బోల్ట్ సృష్టించిన 9.58 సెకండ్ల ప్రపంచ రికార్డును ఎవరు అందుకోలేరని అందరూ భావించారు. కానీ బీజింగ్ రన్నింగ్ ట్రాక్పై చైనాకు చెందిన టియాంగాంగ్ అల్ట్రా అనే హ్యూమనాయిడ్ రోబో కేవలం 9.39 సెకండ్లోనే నిర్దేశిత దూరాన్ని పూర్తి చేసి అందరినీ షాక్కి గురిచేసింది. దీని వెనకే దూసుకొచ్చిన లైట్నింగ్ అనే మరో రోబో కూడా 9.47 సెకండ్లతో బోల్ట్ మార్కును దాటేసింది. మానవ కండరాల వేగాన్ని తలదన్నేలా అత్యంత వేగంగా స్పందించే అధునాతన మోటార్లతో ఈ రోబోలను శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన సాంకేతిక రహస్యం ఉంది. ఈ రోబోలను వెనక నుండి ఎవరు రిమోట్తో కంట్రోల్ చేయడం లేదు. ఈ ఏడాది జరిగిన 400 మీటర్లు, 1500 మీటర్లు మరియు 4x100 మీటర్ల రీలే రేసుల్లో రోబోలు పూర్తిగా స్వయంగా ఆలోచించే పరిగెత్తాయి. వీటి తలలో అమర్చిన అత్యంత శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్, అడ్వాన్స్డ్ సెన్సార్ల సహాయంతో ట్రాక్ను ఎలా అంచనా వేయాలి, ఎప్పుడు వేగాన్ని పెంచాలి, పరిగెత్తేటప్పుడు కింద పడిపోకుండా శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇవి సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనుషుల తరహాలోనే వీటికి స్వీయ ఆలోచన శక్తిని అందించడంలో టెక్నాలజీ నిపుణులు 100% విజయం సాధించారు. ఈ గేమ్స్ కేవలం రన్నింగ్కే పరిమితం కాలేదు. మొత్తం 51 ఈవెంట్లలో 30 క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రోబోల ఫుట్బాల్ మ్యాచ్లు ఈ ఈవెంట్కే హైలైట్గా నిలుస్తున్నాయి. రోబోలు ఒకదానితో ఒకటి పాసులు ఇచ్చుకుంటూ ప్రత్యర్థి టీములను బోల్తా కొట్టించడానికి వ్యూహాలు రచిస్తూ గోల్స్ కొడుతుంటే ప్రేక్షకులు మైమర్చిపోతున్నారు. ఇక మెటల్ బాడీలతో బాక్సింగ్ రింగ్లోకి దిగిన హ్యూమనాయిడ్ రోబోలు విసురుతున్న పంచులు, ప్రత్యర్థి దాడుల నుంచి డిఫెన్స్ చేసుకుంటున్న తీరు నిజమైన బాక్సర్లను తలపిస్తుంది. ఇవే కాకుండా టేబుల్ టెన్నిస్ ఆడడం, అత్యంత సున్నితమైన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ తాయ్ చి భంగిమలను ప్రదర్శించడం, విభిన్నమైన మ్యూజిక్ బీట్స్కు అనుగుణంగా డ్యాన్స్ స్టెప్పులు వేయడం అందరినీ అబ్బూరపరుస్తుంది. అంతేకాదు, మధ్యలో ఇవి ఒకదానిపై ఒకటి దాడులు చేసుకోవడం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోబో గేమ్స్ వెనుక ఉన్న అసలు లక్ష్యం కేవలం వినోదం మాత్రమే కాదు, భవిష్యత్తులో మానవాళికి ఎదురయ్యే అతిపెద్ద ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఇందులో భాగంగానే 21 సినారియో ఆధారిత పోటీలను నిర్వహిస్తున్నారు.
భయంకరమైన అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటల్లోకి వెళ్లి ప్రాణాలను కాపాడడం, భూకంపాలు లేదా వరదలు వచ్చినప్పుడు మనుషులు వెళ్ళలేని శిథిలాల లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్లు చేయడం వంటి వాటిలో ఈ రోబోలకు కఠినమైన పరీక్షలు పెడుతున్నారు. వీటితో పాటు ఇండస్ట్రియల్ పనులు, హౌస్ కీపింగ్, హోటల్ సర్వీసులను కూడా ఇవి సమర్థవంతంగా చేస్తున్నాయి. మొత్తానికి రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో మన ఇళ్లలో, ఆఫీసుల్లో రోబోలు సాధారణ సహాయకులుగా మారిపోవడం ఖాయం.